నమస్కారం అండి అయ్యగారు. రావయ్యా కూర్చో. అమ్మాయి చీరల సెట్ వచ్చాడు, రండమ్మా. పార్వతి చెరో 500కి 2 చీరలు తీసుకోండి అమ్మా. చదువుతున్నావా బాబు? చదువు చదువు తప్పమ్మా, నా నోట్లో వెళ్ళి పెట్టుకోకూడదు. వెళ్ళి పోరా నక్క కుక్క ఏనుగు పంది. ఒరే ఇక్కడేం చేస్తున్నావు? లోపలికి వెళ్ళి చదువుకో. డిజైన్స్ మంచిగా తెచ్చావా? అదిరిపోయే డిజైన్లు తెచ్చానండి. అక్క ఈ చేతి బాగుంటుంది, గాడిగా ఉంది. ఈ చీర ఎంత బాగుంది. అవును నీ రంగు చాలా బాగుంటుంది. ఈ చీర ఖరీదా ఎంతమ్మా? 800. 800? చీర బానే ఉంది కానీ బార్డర్ ఎంత బాగున్నట్లేదు. అర్థమైంది, ఖరీదైన చీరనేగా వద్దంటున్నావు. తాతయ్య గారు చెప్పినంత మాత్రాన చెరోకు 500 రూపాయల చీర కొనుక్కోవాలని లేదు. అసలే నాకు దేవుడి దేవుళ్ళ ఖరీదైన చీరలు అంటే భయం. పైగా ఎప్పుడు వంటగదిలోనే పడుంటానుగా. ఏమయ్యా ఓ 200 రూపాయల చీర పడే. వద్దమ్మా, మరి డబ్బుల్లో ఇంత తేడానా? మనసులో తేడా ఉండకుండా ఉంటే చాలు. బుజ్జి చూసావట్రా వాళ్ళ మంచితనం. వాళ్ళు తోడుకోవడాలే కాదురా, తోబుట్టుకోలరా. రేపు నీకు కాబోయే భార్య కూడా అలాగే వస్తే ముగ్గురు చూడముచ్చటగా ఉంటారురా. కాబట్టి అత్తామామల అధికారాలతోనూ తోడికోడళ్ల తగాదాలతోనూ ఈ అన్నింటికీ అడ్జస్ట్ అయి పడుంటే ఉమ్మడి కుటుంబం ఒక పెద్ద శాపం. కట్టుకున్న నేరానికి మొగుడు చెప్పిందే వేదమని, ఆయన గారిని కన్న నేరానికి అత్తామామలే ప్రత్యక్ష దైవాలని నెత్తిన పెట్టుకోవడం వల్లే రోజు రోజుకి కిరోసిన్ చావులు పెరిగిపోతున్నాయి. మీ కోడలు కూడా కిరోసిన్ చావే అనుకుంటాను. చిచ్చి, మా ఇంట్లో గ్యాస్. ఓహో గ్యాస్ చావా? ఓ గాడ్. 3వ తరగతి కూడా పాస్ కాని పెద్ద కోడలు గారు తాను పట్టిన కుందేలికి 3 కాళ్ళని వాదిస్తే మనం ఎంఎస్సీ చదువుండి కూడా అవునక్క గారు మీరు చెప్పిందే కరెక్ట్ అని గొర్రెలాగా తలాడిస్తే అప్పుడు వాళ్ళకి మనం మంచి తోడికోడలం అవుతాం. నాన్ సెన్స్. చివరిగా నేను ఒక మాట చెప్తున్నా, నాకే గాని అలాంటి ఉమ్మడి కుటుంబం దొరికితే అత్తగారి పెత్తనాన్ని చీల్చి చెండాడుతా, తోడికోడళ్ల తాట వచ్చి చెప్పులు కుట్టించుకుంటా. హలో, ఉమ్మడి కుటుంబం అంటే నువ్వెందుకు షాక్ అయ్యావు? అదే నాకెందుకు షాకు? నాకేమన్నా 2 అన్నలా, 2 వదినలా, ఒక తాత. అయినా నిన్ను ప్రేమించడానికి కారణం నువ్వు నాలాగే అనాథవని. అనాథనే, పెళ్ళయ్యేదాకా అనాథనే. అంటే అంటే పెళ్ళైన తర్వాత నువ్వు ఉంటావుగా, అది గుర్తుందా? 1991 జనవరి 3rd నువ్వు నా చేతిని ముద్దు పెట్టుకుంటాను అన్నావు. కానీ 1994లో కుదరదు అని చెప్పాను. అంటే 3 ఏళ్ల తర్వాత. కావాలంటే 1996 మార్చ్ 14th నువ్వు నన్ను ముద్దు పెట్టుకో అని చెప్పాను. అయినా ఇప్పుడు ఎందుకులే 1996 అంటే ఈ రోజు. పేపర్ వచ్చిందా? తాతయ్య పార్వతి లేచింది, పేపర్ వస్తుంది. రేది రే, మీ నాన్న ఎక్కడ? వీడొకడు ఎప్పుడు చూసినా నోట్లో వేలు. నాన్న ఎక్కడరా? నాకు తెలియదురా బుడ్డి. వాడు నోరు తెలిస్తే కంపెనీ కదరా, నోట్లో వేలు అలవాటు వస్తుంది. నీ దగ్గర ఉందా? థ్యాంక్ యూ. ఒరే తోక, నా అనుమతి లేకుండా వంటగదిలో అడుగు పెట్టినా ఏ వస్తువు ముట్టుకున్నా అట్ల కడత వాత పెట్టానని చెప్పానా? చెప్పారనుకోండి, మా అమ్మగారు లేచారు అందుకని. అది నాకు తెలుసు. దేవుడి దేవల్ల హాలిక్స్ నేనే కల్పిస్తాను. తినమ్మా. వద్దు మమ్మీ. తినమంటుంటే. పార్వతి, హాలిక్స్ తీసుకో. నీకెందుకక్క అంత శ్రమ? ఇప్పటికే ఆలస్యమైంది, నువ్వు తీసుకో. ఇదిగో తిను. ఏం రాజా, నువ్వు మాత్రం నోట్లోంచి వేలు తీమా. అసలు నీ మూలంగానే వీడు సగం చెడిపోయాడు. సాయంత్రం త్వరగా వచ్చేయండి, పాపను పార్కు తీసుకెళ్ళాలి. మర్చిపోవద్దు, అది ఎప్పటి నుంచో గొడవ చేస్తుంది. 5 o'clock వచ్చేస్తాను. టాటా పెద్దమ్మా. టాటా మమ్మీ. టాటా.